కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని పంచిన నకిలీ పట్టాల వల్ల మోసపోయాము అంటూ బాధితులు మంత్రి కొల్లు రవీంద్రను ప్రజా దర్బార్లో ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాలను రద్దు చేస్తూ నోటీసులు ఇవ్వడంతో ఆ పట్టాలతో రుణాలు పొంది ఇళ్లు కట్టుకున్న తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి రవీంద్ర ఏ ఒక్కరూ అధైర్యపడాల్సిన పని లేదని, ఇళ్లు ఖాళీ చేయనవసరం లేదని భరోసా ఇచ్చారు. కేసు నుండి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు బాధితులతో ఫార్మాట్ సంతకాలు చేస్తూ మళ్లీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఎవడో పట్ట ఇవ్వలేదని చెప్పండి అని చెప్పి మీతో సంతకాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడ కూడా సంతకాలు పెడితే మేము హక్కు కోల్పోతాం. నేను ఏం చేయాలో ఒకసారి ఆలోచించి ఒకసారి నేను కూడా చూస్తాను. ఆయన అడుగు ఇప్పుడు ఆయన నీకు ఇచ్చారు కదా, ఏమండి మీరు ఇచ్చారు వాళ్ళు చల్లదన్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి అడిగారు. అక్కడ ఎవడో తిరుగుతూ ఉంటాడు కదా, వైఎస్ఆర్ పార్టీ అని తిరుగుతుంటారు కదా, ఆయన అడిగారా? మరి అడగాలి కదా మనం. రేపు పొద్దున వచ్చి మీకు మళ్ళీ వచ్చి అడుగుతారు, ఓట్లు అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు. మీకు సమాధానం చెప్పు, మీరు పట్టా ఇచ్చారు, చల్లదని ఇచ్చారు, నోటీస్ ఏంటి, దీని సమాధానం అడిగారు ఎవరన్నా? అదేనమ్మా, నోటీస్ ఇచ్చారు కదా, ఎప్పుడు ఇచ్చారు మీకు నోటీస్ ఇచ్చారు కదా, మరి అప్పుడు వెంటనే వెళ్ళి అతను అడగాలి కదా. వెళ్ళి మీ నాయకుడితో మాట్లాడి మాకు ఇది ఇచ్చారు కాబట్టి, మీరే ఉన్నారు కాబట్టి మాకేంటి చెప్పండి సమాధానం మీరు అడగాలి. ఇంకోసారి తప్పు చేయరమ్మా, ఎట్లా మోసం చేయకూడదు, తప్పది. తప్పు చేసినట్టు తెలుసుకోవాలి, చేయాలి కదా. మనం గమ్ముగా ఉన్నాం అనుకో, వాళ్ళు ఏదో ఏమైందిలే అనుకుంటారు. మేము పట్ట ఇవ్వలేదని చెప్పండి అని చెప్పి మీతో సంతకాలు పెట్టుకుంటాం.